రుణమాఫీ చేయాలని దూరం నుంచి ఐజా నుంచి మల్దకల్ అని చెప్పేసి వారు రావడం జరిగింది. ఇలాంటివి ఉన్నాయి, కామన్గా ఉన్నాయి, నేను చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ భవన్లో ఇలాంటి వినతి పత్రాలు తీసుకున్న ద్వారా నిజంగా ప్రజలకు ఎవరైతే నిజంగా నిస్సహాయాలుగా ఉంటుంటారో, ఎక్కడ పోలేనటువంటి వాళ్లకు నిజంగా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చడం నుంచి తప్పనిసరిగా ఇవి వాళ్ళకు వర్కౌట్ అవుతాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ని తీసుకున్నట్లయితే, అంటే వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే ఇందిరమ్మ హౌజెస్ గురించి, డబల్ బెడ్రూమ్స్ గురించి మాట్లాడారు. గతంలో నిజంగా ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కు ఈ డబల్ బెడ్రూమ్స్ ఆ రోజు ఇచ్చింది ఉంటే, ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు చెప్పి ఉన్నారో, ఈరోజు ఇంత ఇదిగా ఉండేది కాదు. ఎందుకంటే 3500 ఇండ్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇస్తే ఈరోజు ఇంకా కూడా ఒక 3500 ఇండ్లు వస్తే బాగుండు అనే దాంట్లో ఉన్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో, అంటే 10 సంవత్సరాలలో వదిలిపెట్టేయడం నుంచి, వాటిని పట్టించుకోకపోవడం నుంచి, బీద ప్రజలను పట్టించుకోకపోవడం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీదల కోసం పనిచేస్తుందని చెప్పి నిజంగానే వాళ్ళు వచ్చినారు. బీదల కోసం చేయాలి కాబట్టి దానికోసం వెళ్తే ఈరోజు కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అందులోనే భాగంగా నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు అలాట్ చేసిండ్రు. మళ్ళీ కూడా ఇంకొక 3500 ఇండ్లు అవసరం అనేది ఇమీడియట్గా వస్తూ ఉన్నారు. చాలా రకాలుగా ఉన్నారు. అందులో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అంటే జాగా ఉంది, ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అసలు ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు అటువంటి పరిస్థితులు ఉన్నారు. కొంతమంది రెంటెడ్ దాంట్లో కొద్దిగా గొప్ప కాలం గడుపుతూ ఉన్నారు. ఇలాంటి కేటగిరీస్ వాళ్ళకు మంచి నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి చేసినటువంటి వాళ్ళకు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. ఇంకొక విషయం కూడా తీసుకున్నట్లయితే ఈ సందర్భంగా ఎక్కువగా వచ్చినటువంటి దాంట్లో రేషన్ కార్డ్స్. కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటివనంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అదేవిధంగా కన్సల్ట్ మంత్రి గారు దగ్గర నుంచి కూడా వచ్చినటువంటిది, ప్రతి వాళ్ళకు కూడా అర్హత ఉన్న వాళ్ళకు ప్రతి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఇందిరమ్మ హౌజెస్ అయినా ఫేస్ వైజ్గా వెళ్ళడానికి, కానీ రేషన్ కార్డ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని. అయినా కూడా అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉండి రాకపోతే కూడా ఇక్కడికి వచ్చినారు. నిజంగా గతంలో 6-7 సంవత్సరాలు పూర్తిగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకే ఈరోజు పుట్టిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళని తీసేయాలి, పుట్టిన వాళ్ళని ఎంట్రీ చేయాలి, కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళని ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయనందుకే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఇది బర్డన్గా అయిపోయింది. అయినా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 90+% ఇచ్చినారు. ఇంకేదైనా మిగిలిపోయిన వాళ్ళకు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైకమాండ్ నుంచి అందరికి ఇవ్వమంటే అని చెప్పినారు, ఇస్తూ ఉన్నారు. మరి ఇందులో గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు, ఇది ఇంకా రాలేదు, అది ఇంకా రాలేదు. ఇంకా రుణమాఫీ గురించి మాట్లాడితే ఇంకోటి, రుణమాఫీ గురించి ఒక అతను వచ్చినాడు, 2 లక్షల పైన ఉన్నది. నేను అందులో డబ్బులు నిజమే అతనికి రాలేదు, ఇది యాక్సెప్ట్ చేయాల్సినదే, కాదనట్లేదు. ఎందుకంటే రిటర్న్గా ఆయన ఇచ్చినాడు, స్టాంపు పెట్టి దాని మీద పెట్టి ఇచ్చినాడు, సార్ మాకు చేయాలన్నాడు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అందరికి చేసిండ్రు. ఏదైనా అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళే ఎక్కడక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ ఒక మాట మాత్రం ఇక్కడ మాట్లాడాల్సి, 21,000 crores రూపీస్ ఈ రుణమాఫీ కోసానికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. అయినా ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఇది చేసిండ్రు, మేము చేయలేకపోయినామని అయితే మాత్రం చెప్పారు. ఇది మంచి పని చేసిందని మాత్రం వాళ్ళు మాట్లాడతలేరు. ఈరోజు 21,000 కోట్ల రూపాయలు ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా చేయలేదు. మేము ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంటుంటే దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇట్లనే అక్కడక్కడ ఒకటి ఉన్నా కూడా వాళ్ళ క్వశ్చన్కి మేము చెప్తున్నాం. అతనే చెప్పినాడు, సార్ మాకు రైతు భరోసా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం, దాని మాదిరిగానే మాకు ఇది కూడా రుణమాఫీ చేస్తే బాగుంటుంది అన్నారు. దాని గురించి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ డెఫినెట్గా దాని మీద స్పందిస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొక విషయం కూడా అక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మిత్రులు ఒకసారి ఇక్కడ బయట మాట్లాడుతున్నప్పుడు మీడియా మిత్రులు అడిగినారు, ఉత్తరం సైడ్ అయితే బాగా డెవలప్ చేసుకున్నారు,
ఇక్కడ దక్షిణంలో కాలేదని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమేనా అని చెప్పేసి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా దక్షిణ భాగానికి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే. గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ ఏముంటుంది? కాంగ్రెస్ పెద్ద ఆయన అంటే గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి పూర్తి స్థాయిలో అన్నీ కావాలనుకుంటారు. కానీ మనం ఒక్కసారి కంపేర్ చేసుకుంటే ఆ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు మాత్రం రోడ్స్ చూసుకుంటే చాలా బాగుంటాయి, వైడన్గా ఉంటాయి, ఇష్టారాజ్యంగా బాగానే చేసి పెట్టారు. కానీ మిగతా కాన్స్టిట్యున్సీస్కి అంత చేయలేదు. అందుకే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమన్వయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతానికి కూడా రోడ్లు ఎక్కువ ఇవ్వాలనే ఇంటెన్షన్, ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి పోర్ట్ సిటీ కూడా దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్న దాంట్లో తప్పలేదు. ఎందుకంటే ఒకరిద్దరు మిత్రులు అక్కడ మీడియా మిత్రులు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. మా ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్లయితే 600 కోట్ల రూపాయలు పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ నుంచి మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేశారు. మరి ఎందుకు 600 కోట్లు ఇచ్చినా కూడా స్టిల్ ఇంకా ఒక 300-400 కోట్ల రూపాయలు అవసరం వచ్చేటువంటిది ఉంది. గతంలో ఒకవేళ ఈ ప్రాంతానికి అదే కల్వకుర్తి కానీ ఈ కల్వకుర్తి లాంటి ఏవైతే కాన్స్టిట్యున్సీస్కి చేసి ఉన్నట్లయితే, అంటే డబ్బులు శాంక్షన్ చేసి అవి డెవలప్ చేసి ఉన్నట్లయితే ఇన్ని 100 కోట్ల రూపాయలు మరి రావాల్సిన అవసరం, అడగాల్సిన అవసరం లేదు, ఈ గవర్నమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ కల్వకుర్తికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి